వెల్కమ్ టు V3 న్యూస్. లక్ష్యం సమాజ హితం. ముందుగా ముఖ్యాంశాలు. సిద్దిపేట జిల్లా వంటి మామిడి మార్కెట్ యార్డును సందర్శించిన తెలంగాణ సీఎం. రైతులతో ముచ్చటించిన సీఎం కేసీఆర్. ఇళ్ల స్థలాల పట్టాల కేటాయింపు పంపిణీ నిరంతర ప్రక్రియ వెల్లడించిన ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి. తెలంగాణ నాన్ గెజిటెడ్ ఆఫీసర్స్ యూనియన్ క్యాలెండర్ ఆవిష్కరించిన మంత్రి. ఉద్యమంలో డైరీ సభలు కీలక పాత్ర వహించాయన్న హరీష్ రావు. ఫిట్మెంట్ పేరుతో సీఎం కేసీఆర్ కొత్త డ్రామాకు తెరలేపారు. ఆరోపించిన బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్. అన్నా డీఎంకే బహిష్కృత నేత శశికళ జైలు నుంచి విడుదల. శశికళ ఆరోగ్యం నిలకడగా ఉందన్న విక్టోరియా ఆసుపత్రి వైద్యులు. ఇక డీటెయిల్స్ చూస్తే సిద్దిపేట జిల్లా ములుగు మండలం ఒంటి మామిడి మార్కెట్ యార్డ్ను ముఖ్యమంత్రి కేసీఆర్ సందర్శించారు. నెంటూర్ గ్రామానికి చెందిన కిచ్చుగారి స్వామిని ఆలుగడ్డ ధరను అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో పళ్ళ రాజేశ్వర్ రెడ్డి, కలెక్టర్ వెంకటరామరెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఇంటి స్థలం కోసం దరఖాస్తు చేసిన వ్యక్తి అర్హుడని తేలితే 90 రోజుల్లోగా ఇంటి స్థలం పట్టా అందించాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అన్నారు. ఇంటి పట్టా కోసం దరఖాస్తు చేసుకున్న తొలి 12 రోజుల్లో వాలంటీర్, గ్రామ సచివాలయ సిబ్బంది భౌతికంగా వెరిఫికేషన్ పూర్తి చేయాలని తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా 30,06,673 ఇళ్ల పట్టాలకు గాను 26,21,049 పట్టాల పంపిణీ జరిగిందని, మిగిలిన వాటిని కూడా 2-3 రోజుల్లో పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. నవరత్నాలు, పేదలందరికీ ఇళ్లుపై క్యాంప్ కార్యాలయంలో సీఎం జగన్ సమీక్ష నిర్వహించారు. ఇళ్ల స్థలాల పట్టాల కేటాయింపు, పంపిణీ అన్నది నిరంతర ప్రక్రియ అని, దాన్ని ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని అధికారులను ఆదేశించారు. తెలంగాణ నాన్ గెజిటెడ్ ఆఫీసర్స్ యూనియన్ సిద్దిపేట జిల్లా డైరీ, అర్బన్ క్యాలెండర్, హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్స్ అసోసియేషన్ క్యాలెండర్ను ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీష్ రావు ఆవిష్కరించారు. ఈ కార్యక్రమానికి తెలంగాణ నాన్ గెజిటెడ్ ఆఫీసర్స్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షులు మామిళ్ల రాజేందర్, కార్యదర్శి ప్రతాప్ ఇతరులు హాజరయ్యారు. మంత్రి హరీష్ రావు మాట్లాడుతూ తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర వహించిన తెలంగాణ నాన్ గెజిటెడ్ ఆఫీసర్స్ యూనియన్ సిద్దిపేట జిల్లా డైరీని ఆవిష్కరించడం పట్ల సంతోషం వ్యక్తం చేస్తూ తెలంగాణ ఉద్యమంలో డైరీ సభలు కీలక పాత్ర వహించాయని అన్నారు. తెలంగాణ ఉద్యమానికి ఊతం ఇచ్చాయని, తెలంగాణ వచ్చిన తర్వాత తెలంగాణ అభివృద్ధికి దిక్సూచిగా ఉన్నాయని కొనియాడారు.
ఇక ఫిట్మెంట్ పేరుతో సీఎం కేసీఆర్ కొత్త డ్రామాకు తెరలేపారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఆరోపించారు. ఉద్యోగులను 3 ఏళ్లుగా ఊరించి ఇప్పుడు ఉసురుమనిపించారని విమర్శించారు. ఈ మేరకు బండి సంజయ్ ప్రకటన విడుదల చేశారు. 7.5% ఫిట్మెంట్ ఇచ్చేందుకు ప్రభుత్వానికి 3 ఏళ్ల సమయం కావాలా అని ప్రశ్నించారు. ఫిట్మెంట్ 7.5% ఇచ్చి హెచ్ఆర్ఏ 6% తగ్గించాలని ప్రతిపాదించడం దారుణమన్నారు. రోజు రోజుకు ఇంటి అద్దెలు పెరుగుతుంటే హెచ్ఆర్ఏని తగ్గించాలనుకుంటారా అని నిలదీశారు. ఉద్యోగులు కోరినట్లు 43% ఫిట్మెంట్ ఇవ్వాలని సంజయ్ డిమాండ్ చేశారు. పీఆర్సీ వేసినప్పుడు ఐఆర్ ఇవ్వడం సంప్రదాయమని, కానీ అది ఇవ్వడం లేదని మండిపడ్డారు. కమిటీపై ఒత్తిడి పెంచి రాష్ట్ర ప్రభుత్వం తమకు అనుకూలంగా నివేదికను రాయించిందని ఆరోపించారు. అన్నాడీఎంకే బహిష్కృత నేత శశికళ జైలు నుంచి విడుదలయ్యారు. అవినీతి కేసులో శశికళ 4 ఏళ్లు జైలు శిక్ష అనుభవించింది. ఈ శిక్ష నేటితో పూర్తయింది. అయితే కొద్ది రోజుల క్రితం కరోనా బారిన పడ్డ శశికళ బెంగళూరు విక్టోరియా ఆసుపత్రిలో చేరారు. జనవరి 20వ తేదీ నుంచి ఆమె కరోనా చికిత్స పొందుతున్నారు. ఈ క్రమంలో ఆమె విడుదలకు సంబంధించిన ప్రక్రియను పరప్పన అగ్రహార జైలు అధికారులు ఆసుపత్రిలోనే పూర్తి చేశారు. ఇప్పటికే శశికళ జైలు నుంచి విడుదలయ్యేందుకు ఆమె 10 కోట్ల రూపాయల జరిమానా చెల్లించారు. 2017 ఫిబ్రవరిలో అక్రమాస్తుల కేసులో శశికళను అరెస్ట్ చేశారు. కరోనా బారిన పడ్డ శశికళ ఆరోగ్యం ప్రస్తుతం నిలకడగా ఉందని బెంగళూరు విక్టోరియా ఆసుపత్రి వైద్యులు స్పష్టం చేశారు. మరో 4-5 రోజుల పాటు శశికళ ఆసుపత్రిలో ఉంటుందని ఆసుపత్రి మెడికల్ సూపరింటెండెంట్ తెలిపారు. Chinnamma is coming back. Okay. And we will form Amma's government in Tamil Nadu. And also today EPS and OPS going to the Amma Memorial. A lot of celebration there happening. They are also celebrating our Honorable Chinnamma's release only. విశాఖలో ఆశా వర్కర్లు ఆందోళన బాట పట్టారు. పలు డిమాండ్లను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లే ఉద్దేశంతో పలు జిల్లాలో ఆశా వర్కర్లు ధర్నాకు దిగారు. దీంట్లో భాగంగా విశాఖలో రోడ్డెక్కిన ఆశా వర్కర్లు తమకు ప్రభుత్వ పరంగా అందించాల్సిన సహాయ సహకారాలను అందించాలని కోరారు. పీఎఫ్, ఈఎస్ఐ వర్తించేలా ప్రభుత్వం చొరవ చూపించాలని డిమాండ్ చేశారు. అంగన్వాడీ ప్రభుత్వ సంక్షేమ పథకాలు ఇవ్వాలి. కేంద్ర బడ్జెట్ పెంచాలి. జీతాలు తీసుకుంటున్నారు కదా అని చెప్పేసి అధికారులందరూ కూడా మన చేత కానీ ప్రభుత్వం నుంచి వచ్చేది ఏది కూడా అంగన్వాడీలు ఉన్నారు కదా వాళ్ళకి ఇవ్వాలి కదా అని ఆలోచనకి కూడా మనకి ఇచ్చే దాంట్లో కూడా మనం ఎవరికి కనిపించట్లేదు.
అంగన్వాడీ ప్రభుత్వ సంక్షేమ పథకాలు ఇవ్వాలి. కేంద్ర బడ్జెట్ యాదాద్రి భువనగిరి జిల్లా ఒలిగొండ మండలంలోని జాలుకలువ గ్రామంలో దివీస్ కంపెనీలో ఎలాంటి అనుమతులు లేకుండా ప్లాంట్ నిర్మాణం చేపడుతున్నారని గ్రామస్తులు దివీస్ కంపెనీ ముందు ఆందోళన చేశారు. ఈ సందర్భంగా గ్రామస్తులు మాట్లాడుతూ దివీస్ కంపెనీలో ఎలాంటి అనుమతులు లేకుండా ప్లాంట్ను అక్రమంగా నిర్మిస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. గ్రామ సర్పంచ్ కూడా ఇంత జరుగుతున్నా స్పందించకపోవడం చాలా సిగ్గుచేటన్నారు. అనంతరం ఎంపీఓ కేదారేశ్వర్ అక్కడికి చేరుకొని జరుగుతున్న నిర్మాణ పనులు నిలిపివేశారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ దివీస్ కంపెనీకి ప్రస్తుతం ఎలాంటి అనుమతులు లేవని చెప్పారు. అనుమతులు లేకుండా నిర్మాణాలు పనులు చేపడితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. దివీస్ ల్యాబ్కు పంపిస్తున్నారు. ఇక్కడ సభ్యునిగా నేను ఇక్కడ దివీస్ యాజమాన్యం చేస్తున్న పొరపాట్లు చాలా దారి తీస్తున్నాయి. ఇక్కడ ఈ మూసీ వాటర్ని వాడుకుంటూ ఇక్కడి నుంచి దాదాపు ఒక 10-15 కిలోమీటర్ల దూరంలో ఉన్న లింగోటం దగ్గరికి ఈ వాటర్ని చేరవేసుకుంటున్నారు. దివీస్ యాజమాన్యము గతంలో ఒక 10-18 ఏళ్ళ నుంచి ఇక్కడ నిర్మాణం చేసేటప్పుడు గ్రామాలకు ఇది చేస్తాను అది చేస్తానని మభ్యపెట్టి గ్రామ ప్రజల్ని ఏదో రకంగా వాటర్ తీసుకొని పోయి గ్రామ ప్రజల్ని మభ్యపెట్టి స్థానికంగా ఉన్న ప్రజాప్రతినిధులు అందరి సహకారాలతో దివీస్ వాళ్ళు ఊర్లో ఉన్న విద్యావంతులని విద్యార్థులు చాలా ఉద్యోగాలు లేక నిరుద్యోగం ప్రాబ్లం చాలా ఉంది. అవన్నీ మేము నిర్మూలిస్తామని దివీస్ యాజమాన్యం ఒప్పుకున్నారు. ఎలాంటిది చేయకుండా వాళ్ళు ఇష్టారాజ్యంగా వేరే కొత్తగా ప్లాంట్లు ఏర్పాటు చేస్తూ పెద్ద రియాక్టర్లు పెడుతూ మాకు ఈ గ్రామానికి భవిష్యత్తులో ఏం జరగబోతుందని ఈ రియాక్టర్లు వేలి ఏమైనా జరగబోతుందా, కాలుష్యం జరిగి ఏదైనా జరగబోతుందా అనే అయోమయంలో ఉన్నాం. కాబట్టి దీన్ని అతి తొందరగా ప్రజాప్రతినిధులు దీనికి సంబంధించిన అధికారులందరూ తొందరగా స్పందించి జాలుగాల దగ్గర ఉన్న ఈ దివీస్ ల్యాబ్ దివీసు ఆపాలని మేము అందరం పిల్లలు కూడా ఎమటి వేసుకొని వస్తే కూడా ఇక్కడ రావటం లేదు, స్థానికంగా ఆపటం లేదు. రెండోగటి మీటింగ్లలో కూడా దివీసు గురించి చెప్తుంటే కూడా ఆయన స్పందించటం లేదు. దాని ఏందో అనేది అర్థమవుతుంది. 50 లక్షల ఫండ్స్ ఇస్తున్నామని దివీస్ వాళ్ళు అంటారు. దివీస్ వాళ్ళు అన్నా కానీ ఊళ్ళో ఒక సీసీ రోడ్డు లేదు, ఒక మోరీ లేదు. ఒక సర్పంచ్ స్పందించడం మనకు జాలగాల సర్పంచ్ ఆపడం జరిగింది. ఇక వాళ్ళు చేయరని కూడా మాకు చెప్పారు. మళ్ళీ ఫర్దర్ ఏమన్నా కట్టడాలు వాళ్ళు జరిపితే మళ్ళీ నేను యాక్షన్ తీసుకోవడం కూడా మేము వస్తున్నాం. ఆల్రెడీ మీకు కాల్ చేస్తున్నాం ఆల్రెడీ. అయినా మీరు స్పందించకుండా మీరు గ్రామ పంచాయతీలో ఉంటుంది కదా, మీకు సర్పంచ్ నుంచి ఏమైనా ఒత్తిళ్ళు ఉన్నాయా? అలాంటిది ఏం మరి లేనప్పుడు మరి ఎమ్మడే వచ్చి ఆపొచ్చు. మరి ఎందుకు రాలేకపోతుంది? ఆల్రెడీ అనుమతులు లేవని మీకు తెలిసినప్పుడు మరి మీరు రావాలి కదా ఎమ్మటే. గ్రామస్తులు ఏమని చెప్తున్నారు, మేడం కూడా స్పందించారు. మ్యారేజ్ సర్టిఫికేట్ కోసం వచ్చిన రిక్షాకి వద్దామని రాలేదు. అప్పటికి నా ఫోన్ సైలెంట్ ఆపివేసి వాళ్ళకి జారీ చేసిన నోటీసులను మరియు దాని మీద వచ్చిన కంప్లైంట్లను వెరిఫై చేసి తగు చర్యకై పై అధికారులకు రిపోర్ట్ పంపిస్తుంది. పంచాయతీ కార్యదర్శికి తెలియజేసింది ఏమనగా తదుపరి ఎలాంటి వర్క్ చేయకుండా చూసుకోవాలని ఆదేశాలు జారీ చేస్తూ వాళ్ళు ఏదైనా పని చేసినప్పుడు మాత్రం వాళ్ళకు తెలియజేయడం జరిగింది. వాళ్ళు స్పందించి ముఖ్యమంత్రి కేసీఆర్, యువ నాయకులు, పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చేస్తున్న అభివృద్ధి పనులు, సంక్షేమ కార్యక్రమాలకు ఆకర్షితులై పెద్ద ఎత్తున టీఆర్ఎస్ పార్టీలో చేరుతున్నారని మంత్రి వేముల అన్నారు. దేశంలో ఎక్కడా లేని విధంగా టీఆర్ఎస్ ప్రభుత్వం పేదలకు సంక్షేమ పథకాలను అమలు చేస్తుందన్నారు. కేసీఆర్, కేటీఆర్ల నాయకత్వంలో రాష్ట్రం అన్ని రంగాల్లో అభివృద్ధి పదంలో నడుస్తుందని, సోషల్ మీడియాలో ఇతర పార్టీలు చేసే దుష్ప్రచారాలను తిప్పికొట్టాలన్నారు. తెలంగాణ యువత విఘ్నులని, ప్రజల మధ్య వైషమ్యాలు రెచ్చగొట్టే వారికి తగిన రీతిలో బుద్ధి చెప్పాలన్నారు. పార్టీలో చేరిన వారిలో భీమ్గల్ నుండి అభినవ్ గౌడ్ ఆధ్వర్యంలో, బడా భీమ్గల్ నుండి గణేష్ ఆధ్వర్యంలో పార్టీలో 60 మంది యువకులు, బోదిరే గల్లీకి చెందిన బీఎస్పీ నాయకులు సుమన్ మంత్రి సమక్షంలో పార్టీలో చేరారు.
ప్రశాంత్ అన్న నాయకత్వం, ప్రశాంత్ అన్న నాయకత్వం. ప్రశాంత్ అన్న నాయకత్వం, ప్రశాంత్ అన్న నాయకత్వం. నూతన రైతు వ్యతిరేక వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని కోరుతూ వ్యవసాయ రైతు సంఘాల ఆధ్వర్యంలో హిందూపురం సూగూరు ఆంజనేయ స్వామి ఆవరణలో సమావేశం జరిగింది. రైతు ప్రజా సంఘాల కన్వీనర్ చైతన్య గంగిరెడ్డి అధ్యక్షతన ఈ కార్యక్రమం జరిగింది. హిందూపురంలో దాదాపు 100 ట్రాక్టర్లతో రైతులు సంఘీభావ ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రైతు ప్రజా సంఘాల కన్వీనర్ చైతన్య గంగిరెడ్డి, ఆవాజ్ రాష్ట్ర నాయకులు ఇంతియాజ్, ఉదయ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. అంతటా ఈరోజు మొత్తం రైతులు రోడ్లపైకి వచ్చారు. వాళ్లకు సంఘీభావంగా మనమందరం పార్టీలు, జెండాలు, కులాలు, మతాలు, వర్గాలు, వర్ణాలకు అతీతంగా ఇక్కడికి వచ్చాము. ఏ జెండా ఉండదు, ఏ బ్యానర్ ఉండదు. జాతీయ జెండా ఉంటుంది, జాతీయ జెండాతో పాటు రైతు జెండా ఉంటుంది. బ్యానరు అఖిలపక్షం, రైతు అఖిలపక్షం బ్యానర్ ఒక్కటే ఉంటుంది. వేరే ఏ ఇతర బ్యానర్లు ఉండవు. ఇక్కడ సిపిఐ, సిపిఎం, సిఐటి అందరూ ప్రతి ఒక్కరు ఉన్నారు. కానీ ఎవ్వరి జెండా ఉండదు, ఎవ్వరి బ్యానర్ ఉండదు. రైతుల బ్యానర్ మాత్రం. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెంలోని టీబీజీకేఎస్ కార్యాలయంలో యూనియన్ 19వ ఆవిర్భావ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ముఖ్య అతిథిగా సింగరేణి గుర్తింపు కార్మిక సంఘం టీబీజీకేఎస్ రాష్ట్ర అధ్యక్షుడు వెంకట్రావు యూనియన్ జెండా ఎగురవేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సీఎం కేసీఆర్ సహకారంతో కార్మిక సంక్షేమం కోసం యూనియన్ చేస్తున్న కృషిని వివరించారు. సీఎం కేసీఆర్ సహకారంతో ఐడెంటిఫై వేకెన్సీ యాక్టింగ్లో ఉన్నవారిని మార్చి నెల నాటికి పర్మనెంట్ అయ్యేలా యాజమాన్యాన్ని ఒప్పించినట్లు తెలిపారు. కారుణ్య నియామకాల ద్వారా 11,000 మందికి ఉద్యోగాలు ఇప్పించడం జరిగిందన్నారు. సింగరేణి గుర్తింపు కార్మిక సంఘంగా 4 సంవత్సరాల పాటు పనిచేస్తామని వివరించారు. ఈ కార్యక్రమంలో యూనియన్ సమన్వయకర్త గోపాలరావు, సోమిరెడ్డి, కూసన వీరభద్రం తదితరులు పాల్గొన్నారు. తెలంగాణ బొగ్గని కార్మిక సంఘం, తెలంగాణ బొగ్గని కార్మిక సంఘం. జై తెలంగాణ, కేసీఆర్ గారి నాయకత్వం, కేసీఆర్ గారి నాయకత్వం, కవితక్క నాయకత్వం, వెంకటరావు సార్ నాయకత్వం. ఎక్స్ట్రాడినరీ సిచ్యువేషన్లో లేనప్పుడు, అందుబాటులో లేనప్పుడు ఫిక్స్డ్ రేట్ కూడా అడుగుతుంది. కానీ ఎవరు పడితే తెలిసే పద్ధతి. ఇతర యూనియన్ అధికారం ఉన్నప్పుడు కూడా ఎవరెవరు మాట్లాడుతారు, చైర్మన్తో మాట్లాడతాం. కేవలం 8 మంది మాత్రమే ఎవరు రికగ్నైజ్ చేసింది. మొదటి నుంచి ఏ తీసుకున్నప్పుడు కాలేజీని ఫిలప్ చేసే విధంగా యాజమాన్యాన్ని గుర్తించాం. కాకుండా ఐడెంటిఫైడ్ వేకెన్సీలో యాక్టింగ్ చేసేవాడిని మార్చి లోపల అందరినీ పర్మనెంట్ చేస్తామని కూడా సింగరేణి యాజమాన్యం హామీ ఇచ్చింది. వాడు చెప్పిన దాంట్లో మేము ఒప్పుకుంటున్నా. దేశ రాజధానిలో జరిగిన విధ్వంస సంఘటనలపై కేంద్రం సీరియస్ అయింది. ఈ ఘటనలను కేంద్ర హోంశాఖ రివ్యూ చేసింది. ఎర్రకోటపై ఇతర జెండాలు ఎగరవేసిన ఘటనపై హోంశాఖ దృష్టి పెట్టింది. జెండాలు ఎగరవేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని హోంశాఖ ఆదేశించింది. సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా దోషులను గుర్తించాలని పోలీసు శాఖకు కేంద్రం సూచించింది. ఐబీ చీఫ్తో కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా భేటీ అయ్యారు. ఇప్పటికే 35 ఎఫ్ఐఆర్లు నమోదు చేసిన పోలీసులు 200 మంది నిందితులను గుర్తించారు. ఢిల్లీ క్రైమ్ బ్రాంచ్ కేసు విచారణ చేపట్టింది.
బులెటిన్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. సిద్దిపేట జిల్లా వంటి మామిడి మార్కెట్ యార్డ్ను సందర్శించిన తెలంగాణ సీఎం, రైతులతో ముచ్చటించిన కేసీఆర్. ఇళ్ల స్థలాల పట్టాల కేటాయింపు పంపిణీ నిరంతర ప్రక్రియ వెల్లడించిన ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి. తెలంగాణ నాన్ గెజిటెడ్ ఆఫీసర్స్ యూనియన్ క్యాలెండర్ ఆవిష్కరించిన మంత్రి, ఉద్యమంలో డైరీ సభలు కీలక పాత్ర వహించాయన్న ఆర్థిక మంత్రి హరీష్ రావు. ఫిట్మెంట్ పేరుతో సీఎం కేసీఆర్ కొత్త డ్రామాకు తెరలేపారు, ఆరోపించిన బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్. అన్నాడీఎంకే బహిష్కృత నేత శశికళ జైలు నుంచి విడుదల, శశికళ ఆరోగ్యం నిలకడగా ఉందన్న విక్టోరియా ఆసుపత్రి వైద్యులు. ఇవి బులెటిన్ వివరాలు. స్టే ట్యూన్ V3 న్యూస్. లక్ష్యం సమాజహితం. నమస్తే.